కర్ణుడి జననం ఒక అద్భుతం. కర్ణుడు సూర్యునికి మరియు కుంతికి జన్మించిన దేవపుత్రుడు. కుంతి యౌవనంలో దుర్వాసముని ఇచ్చిన మంత్రాన్ని ప్రయోగించగా సూర్యదేవుడు ప్రత్యక్షమై కర్ణుని ఆశీర్వదించాడు. కానీ అప్పటి సమాజ భయంతో ఆమె అతన్ని పుట్టిన వెంటనే నదిలో వదిలేసింది. అతడిని అతిరథుడు అనే రథసారథి అతని భార్య రాధ పెంచారు. అందుకనే కర్ణుడు ఒక అపార్థంలో పుట్టిన దేవపుత్రుడు. బ్రాహ్మణుడిగా వేషధారణ చేసి పరశురాముని వద్ద అస్త్ర విద్య నేర్చుకున్నాడు. కానీ ఒకరోజు పరశురాముడు అతడిలో క్షత్రియ లక్షణాలు గుర్తించి అతడికి అత్యవసర సమయంలో అస్త్ర విద్యను మర్చిపోతాడని శాపం ఇచ్చాడు. కర్ణుడికి అద్భుతమైన శౌర్యం మరియు విపరీతమైన ధైర్యం కలవాడు. కర్ణుడికి వైకర్తనుడు అనే పేరు ఎలా వచ్చిందంటే, కర్ణుడు పుట్టినప్పుడు సహజ కవచ కుండలాలతో పుట్టాడు. ఒకరోజు ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఈ కవచ కుండలములు నాకు ఇచ్చేయ్ అని కోరగా, అప్పుడు కర్ణుడు ఇస్తాను అని చెప్పి మాట నిలబెట్టుకోవాలని కత్తి తీసుకొని తన చర్మాన్ని తానే కత్తితో కోసుకొని తన ఒంట్లో ఉన్న కవచ కుండలాలను ఉత్తరించి మరీ బయటికి తీసి ఇచ్చాడు. ఇంత దారుణమైన దానం చేశాడని కర్ణుడిని వైకర్తనుడు అని అంటారు. అప్పుడు ఇంద్రుడు కర్ణుడితో ఇలా అంటాడు, కవచ కుండలాలను ఇచ్చినందుకు దీనికి ప్రత్యామ్నాయంగా శక్తి అనే ఒక గొప్ప అస్త్రాన్ని ఇస్తాను. ఇది ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు. అప్పుడు కర్ణుడు అది తీసుకొని ఆనందపడతాడు. అర్జునుడితో పోటీలో తన సామర్థ్యం చూపించడానికి వచ్చిన కర్ణుణ్ణి ధర్మరాజ్యానికి అర్హుడు కాదని అవమానించారు. అప్పుడు దుర్యోధనుడు అతనిని అంగదేశానికి రాజుగా నియమించాడు. అప్పటి నుంచి కర్ణుడు దుర్యోధనుడికి స్నేహితుడిగా విశ్వపాత్రుడిగా మారాడు. అతను అంగరాజుగా ప్రసిద్ధి చెందాడు. కృష్ణుడు కర్ణుడిని నువ్వు పాండవుడని చెప్పి పక్షం మార్చుకోమని కోరినా అప్పుడు కర్ణుడు దుర్యోధనుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోలేక కౌరవుల వైపు నిలిచాడు. ఒకనాడు ఘటోత్కచుడు కౌరవులతో భయంకరమైన యుద్ధం చేస్తున్నప్పుడు ఘటోత్కచుడు మరణిస్తే తప్ప వెళ్లాడడం అన్న మాట లేదు అని భయపడి కౌరవ సైన్యం అంతా కలిసి కర్ణుడి దగ్గరికి వెళ్లి ఘటోత్కచుడిని చంపే అని కోరుతారు. చంపకపోతే కౌరవ సైన్యం అంతా నాశనం అయిపోతుందని అంటారు. అప్పుడు కర్ణుడు లేదు, నేను నా దగ్గర ఉన్న శక్తి ఆయుధాన్ని అర్జునుని చంపడానికి ఉంచుకున్నాను, నేను చంపలేను అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు ఇలా అంటాడు, ఇప్పుడు నువ్వు ఘటోత్కచుడిని చంపకపోతే అర్జునుడితో యుద్ధం చేయడానికైనా ప్రాణాలతో ఉండాలి కదా, ఆలస్యం చేస్తే కుదరదు, కర్ణుడిని సాయం చెయ్యమని కోరుతాడు. అప్పుడు కర్ణుడు దుర్యోధనుడి మాట కొట్టలేక ఆ శక్తి అస్త్రాన్ని గురి చూసి లాగి ఘటోత్కచుడి గుండెల మీద ప్రయోగిస్తాడు. ఆ బాణం ఘటోత్కచుడి యొక్క గుండెలు బద్దలు కొట్టి లోపల నుంచి బయటికి వెళ్లిపోయింది. నడుం నుంచి రక్తం కిందకి ఏరులా పారుతూ ఒకసారి పైనుంచి కిందకి పడి చచ్చిపోతాడు. అప్పుడు పాండవులందరూ కర్ణుడి మీద విపరీతమైన కోపంతో తగిలిపోతుంటారు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడితో పరోక్షంగా పోరాడుతూ చివరికి తన రథచక్రం మట్టిలో కూరుకుపోయినప్పుడు కృష్ణుని ప్రేరణతో అర్జునుడు అతన్ని సంహరించాడు. కర్ణుని మరణం తర్వాతనే పాండవులు అతను తమ అన్నయ్య అని తెలుసుకున్నారు. ఆయనపై గౌరవంతో శోకించారు. కర్ణుని జీవితం మహాభారతంలో అత్యంత బలమైన వాడు. అతనిలో గొప్ప ధైర్యం మరియు అత్యంత దానవృత్తిని చూపిస్తుంది. అందుకే కర్ణుడిని దాన వీర శూర కర్ణ అని కూడా అంటారు. కానీ అతని పాత్ర అత్యంత విషాదభరితమైనది. ఆయన కథ ఒక వీరుని కథ మాత్రమే కాదు, అది సమాజపు అసమానతల, నైతిక సంక్లిష్టతల, ధర్మ విపర్యతలపై కరుణామయమైన ప్రతిబింబం. కర్ణుడు జయించకపోయినా గెలిచిన వాడిలా సంచరించిన వీరుడు.